ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను ఆమె ప్రారంభించారు. బస్సుల ప్రారంభం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని మంత్రి పేర్కొన్నారు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో జాతర ముసుగులో విచ్చలవిడిగా జోద క్రీడలు నిర్వహిస్తున్నారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. సంక్రాంతిని తలపించేలా కోడిపందాలు, పేకాట ఆటలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అమాయక గిరిజనుల జీవితాలతో నిర్వాహకులు ఆటలాడుతున్నారంటూ స్థానికులు వాపోయారు. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఈ జోద క్రీడలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతిపై 3 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి మీర్పేట ప్రాంతంలో జర్మనీకి చెందిన యువతి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై కన్నేసిన 3 యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఆమెను కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై ఒకరిపై ఒకరు, తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఇక అనంతరం ఆమెను అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు. జరిగిన ఘటనపైన బాధితురాలు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. భార్య రీల్స్ సరదాకు భర్త కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిన ఘటన చండీగఢ్లో చోటు చేసుకుంది. చండీగఢ్లోని సెక్టర్ 20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్ పై జ్యోతి అనే మహిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ముప్పు వంటి నేరాల కింద ఆమెపై కేసు నమోదైంది. అలాగే జ్యోతి భర్త అయిన అజయ్ కుందు అనే సీనియర్ కానిస్టేబుల్ ను చండీగఢ్ పోలీసులు సస్పెండ్ చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని అట్టహాసంగా ప్రారంభించిందని పొన్నం తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ దుకాణాల ద్వారా 2,91,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టగా శ్రీవారిని 73,007 మంది భక్తులైతే దర్శించుకున్నట్లుగా తెలిపారు. అయితే అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్లు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 500 పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే మరో 1,400 పంచాయతీలకు కంప్యూటర్లు పంపుతున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాపై ప్రభుత్వం కావాలనే కేసులు పెడుతోందని ఆరోపించారు. అవి తప్పుడు కేసులు అని పోలీసులకు కూడా తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కక్ష సాధింపులో భాగంగానే మాపై కేసు పెట్టారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడేదే లేదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. 7-8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి హాజరు కావాలని సుప్రీం పేర్కొంది. నెల్లూరు జిల్లా పోలీసుల నోటీసులపైన వైసీపీ నేత కాకాని స్పందించారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం అందించారు. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని తెలిపారు. తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని 3 బంగారు పతకాలు కైవసం చేసుకున్న విశాఖ నగరానికి చెందిన దోంతార గ్రీష్మను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. గ్రీష్మ 3 విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో గ్రీష్మ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తుందని ఆకాంక్షించారు.
తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హెచ్సియు భూములను అమ్మకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తామని, యూనివర్సిటీ భూముల జోలికి వస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కొత్త ఆర్థిక సంవత్సరం వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాలతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్లకు పడిపోయింది. అవకాశం వస్తే బోయింగ్ స్టార్ లైనర్లో మరోసారి ఐఎస్ఎస్కు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామని నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లో ప్రకటించారు. స్టార్ లైనర్ క్యాప్సూల్స్ గత ఏడాది జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడే చిక్కుకుపోగా దాదాపు 9 నెలల తర్వాత స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చింది. అయితే మిషన్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన నాసాకు ధన్యవాదాలు తెలిపింది. ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మాజీ మంత్రి విడుదల రజని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు వివరాలు సమర్పించాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్ ఓయూ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక హెచ్సియు భూములను పరిరక్షించాలని ఓయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. హెచ్సియు భూములు, అక్కడి వన్యప్రాణులను కూడా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కి తరలించారు. అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్లోని జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ను 4 రోజుల క్రితం దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతడికి శిక్ష ఖరారు చేసింది. బాజిందర్ సింగ్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. కంచా గచ్చిబౌలి భూములపైన విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యి హెచ్సియు భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనలకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకు వెళ్తామనే విషయాన్ని మంత్రులతో సీఎం డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీతో టీడీపీ కలిసి పోటీ చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. 43 ఏళ్లుగా రాష్ట్రంలో కార్యకర్తలు నేటికి పార్టీని జెండా మోస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇవాళ బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన పర్యటించి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురుకాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు పరిమితమైనట్లు పేర్కొన్నారు. దీంతో మనం మరో మైలురాయిని చేరుకున్నామన్నారు. దేశంలో మావోయిస్టుల హింస భావాజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగానే సురక్షిత భారత్ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ భాషలను బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కారణంగా తమ రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా అని ప్రశ్నించారు. త్రిభాష వల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నామని యోగి పేర్కొన్నారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. భూకంప ప్రభావంతో మయన్మార్ విలవిల్లాడుతోంది. భూకంప మృతుల సంఖ్య 2056కి చేరిందని అక్కడి అధికారులైతే తెలిపారు. ఈ ప్రమాదంలో 4000 మందికి పైగా గాయాలవ్వగా వందల భవనాలు కుప్పకూలాయన్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హెచ్సియు భూముల విషయంలో తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కేబీఆర్ పార్క్ వద్ద హెచ్సియు భూముల విషయంలో బీఆర్ఎస్వి నిరసన వ్యక్తం చేయగా చెట్లను రక్షించండి అనే ప్లకార్డులను చేతబట్టి విద్యార్థులకు మణి శర్మ మద్దతు తెలియజేశారు.
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన అయితే చేశారు. ఈ నెలలోనే మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరిగి స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు అంటే జూన్లోగా డిఎస్సీ పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తాగునీటి సరఫరా విషయంలో కొందరు నాయకులు కావాలనే అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని, వారి మాటలు పట్టించుకోని అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్ఎండి మిడ్ మానేరులలో సాగునీటికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగ్గానే ఉన్నట్లు ఆయన చెప్పారు. తాగునీటి అవసరాల కోసం తగినంత నీటిని నిల్వ ఉంచుకొని మిగతా నీటిని సాగునీటి అవసరాల నిమిత్తం కిందకు వదులుతున్నామని పేర్కొన్నారు. భారీ పేలుడు కారణంగా 17 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బనస్కాంత ప్రాంతంలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఉన్నట్టుండి భారీ విస్ఫోటనం సంభవించింది. అయితే ఆ పేలుడు దాటికి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ పరిణామంలో ఆ బిల్డింగ్ లో ఉన్న 17 మంది కార్మికులు శకలాల కింద పడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కౌలాలంపూర్ సమీపంలోని సెలంగూర్ పుత్రా హైట్స్లో పెట్రోల్ పంపు వద్ద భారీ గ్యాస్ పైప్లైన్ పేలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను నిలువరించే ప్రయత్నం చేసింది. అలాగే చుట్టుపక్కల నివాస ప్రాంతంలోని ప్రజలను వెంటనే అధికారులు ఖాళీ చేయించారు. ఈ అగ్ని ప్రమాదంలో 33 మంది గాయపడ్డారని, వారిలో తీవ్రంగా గాయపడిన 6గురిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రొడ్యూసర్ నాగవంశీ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక వెబ్సైట్లు రివ్యూలు చెప్పేవారు దమ్ముంటే తన సినిమాను బ్యాన్ చేయాలని సవాల్ విసిరారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పైరసీల బెడద గట్టిగా ప్రారంభమైందని, పైరసీలో మాస్టర్ కాపీలను సైతం పైరసీ చేస్తున్నారన్నారు. అలాగే రివ్యూలు కూడా ఒక మనిషి తన పర్సనల్ ఒపీనియన్ అని, సినిమా రిలీజ్ అయిన రోజు రివ్యూ ఇచ్చేవాడి భార్యతో గొడవపడ్డ కోపంతో సినిమా బాలేదని రివ్యూ ఇస్తాడని మండిపడ్డారు. ఇక ఆడియన్స్ అలాంటి వారిని నమ్మొద్దని కూడా సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థిని కొట్టిన విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థికి తీవ్రంగా గాయాలవడంతో ఆగ్రహించిన పేరెంట్స్ ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. భాష్యం స్కూల్లో 7వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్యపై క్లాస్ టీచర్ పైశాచికంగా దాడి చేశాడు. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న స్కూల్ను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ తెలియదని, అందుకే హెచ్సియు భూములను వేలం వేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్ఎస్యుఐ కూడా వ్యతిరేకించిందని ఆయన అన్నారు. రాహుల్ కమిషన్ తీసుకోకపోతే రేవంత్ను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రౌండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ నుంచి సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు అయితే వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్ను దోషిగా చోడవరం కోర్టు ప్రకటిస్తూ మరణశిక్షను ఖరారు చేసింది. కుటుంబంతో గొడవల కారణంగా 6 ఏళ్ల పాపను అతి కిరాతకంగా గుణశేఖర్ హత్య చేశాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత నిందితుడికి ఉరిశిక్ష విధించడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను ఇస్తున్న పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని సీఎం తెలిపారు. హెచ్సియు దగ్గర ఉన్న 800 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నారు. ఇక గతంలో ఐఎంజీ సంస్థకు చంద్రబాబు కేటాయించిన భూమిని వైఎస్ఆర్ సర్కార్ వెనక్కి తీసుకుంటున్నారు. 19 ఏళ్లుగా భూముల వివాదంలో ఉన్నందున చెట్లు పెరిగాయని, అటవీ భూములంటూ తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. యూపీ సర్కార్ కూల్చివేతలు దిగ్భ్రాంతికరం అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా అని ప్రశ్నించింది. ఆశ్రయం పొందే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తుంచుకోవాలంది. బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది. హెచ్సియు భూముల అంశంపైన రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించారు. ఇక భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరుదైన పక్షులు, విలువైన వృక్షాలు కూడా అక్కడ ఉన్నాయని, భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలని ఎంపీ కోరారు. ఉచిత పథకాల కోసం భూములను అమ్మొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. 3,10,00,000 మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే జైవీర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని హామీలు అమలు చేయటం కొంత ఆలస్యం కావటం నిజమే. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయటం వల్లే హామీలు అమలు ఆలస్యం అవుతోందని అన్నారు. అప్పులను మెల్లగా తీరుస్తూ ఖజానాకు రాబడి మార్గాలు ఆలోచించి ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. వారిని ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. హెచ్సియు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఇక హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్టేడియం సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. టికెట్ల అమ్మకం, పాసుల జారీ తదితర అంశాలపైన కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాల వల్ల బంగారం ధర ఔన్సుకు $3,145 చేరినట్లు సమాచారం అందుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఒరిస్సా నుంచి నాసిక్కు తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడులు చేపట్టామని ఏసీపీ పృథ్వీతేజ తెలిపారు. ఈ క్రమంలోనే గంజాయి అక్రమ రవాణాలో 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరొక 2 పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో గంజాయి, మినీ వ్యాన్, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ వెల్లడించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు కాశ్మీర్ లోయలో తొలిసారి పరుగులు పెట్టనుంది. నెల 19న ఈ రైలు కత్రా నుంచి కాశ్మీర్కు పరుగులు తీయనుంది. ఇప్పటికే ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా 50కి పైగా మార్గాల్లో దూసుకుపోతున్నాయని అధికారులు తెలిపారు. తన రాజకీయ జీవితంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం నియమించిందని అన్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇక పాలిటిక్స్ తనకు ఫుల్ టైం జాబ్ కాదని, వాస్తవానికి తాను ఒక యోగి అని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 10 నెలల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని 37 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. ఇలాంటి అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన 5గురిలో 2 గల్లంతయ్యారు. ఇక వారిని రక్షించడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఇదే విషయంపైన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే తహసీల్దార్కు ఫోన్ చేసి ఘటనపైన ఆరా తీశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హెచ్సీయూ భూములకు బదులుగా ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ప్రభుత్వ భూములేనని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. సోషల్ సెక్యూరిటీ నిధుల దుర్వినియోగం పైన ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి 4 లక్షల నంబర్లు దొంగిలించిన వ్యక్తి రేపు అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. అమెరికా పౌరులకు కానీ ప్రజలకు వీటిని అందించి తమకు ఇష్టమైన వ్యక్తులకు ఓటు వేసేలాగా ప్రేరేపిస్తున్నారని మస్క్ ఆరోపించారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో అరబ్ దేశాల్లో పర్యటించనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే పర్యటన పూర్తి షెడ్యూల్, ఎజెండా వంటి వివరాలపై అధ్యక్షుడు స్పష్టతనివ్వలేదు.